ఇంద్రకీలాద్రి అమ్మవారిపై అపార భక్తితో జీవితాంతం సేవలు అందించిన ప్రముఖ పురాణ పండితుడు రచయిత మంచం భాస్కర వెంకట దత్తాత్రేయ శర్మ సేవలు చిరస్మరణీయమని 52వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అన్నారు. శర్మ 89వ జయంతిని పురస్కరించుకొని ఆయన కుటుంబ సభ్యులు పేద విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. మహనీయుల ఆశయాలను భావితరాలకు చేరవేసే ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఎన్నో సంవత్సరాల పాటు పురాణ పండితుడిగా సేవలు అందిస్తూ అమ్మవారిపై అపార భక్తిని చాటుకున్న ప్రముఖ పండితుడు రచయిత మంచం భాస్కర వెంకట దత్తాత్రేయ శర్మ 89వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 52వ డివిజన్ మల్లికార్జునపేటలోని శ్రీ అడప రాముల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు తదితర విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 52వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అమ్మవారి సుప్రభాత సేవను రచించిన గొప్ప భక్తుడు మంచం భాస్కర వెంకట దత్తాత్రేయ శర్మ అని పేర్కొన్నారు. ఆయన రచించిన 108 చరణాలతో కూడిన అమ్మవారి భాగవతం భక్తి సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించిందని కొనియాడారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమనే మహోన్నత సంకల్పంతో ప్రతి సంవత్సరం శర్మ కుటుంబ సభ్యులు పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ పుస్తకాలు, విద్యా సామాగ్రి అందించడం ప్రశంసనీయమన్నారు. మహనీయుల జయంతులను కేవలం స్మరణకే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం ఆదర్శప్రాయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడమే కాకుండా సమాజంలో సేవా భావాన్ని కూడా పెంపొందిస్తాయని ఉమ్మడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని శర్మ కుటుంబ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. గురువుగారు పెద్దలు కీర్తిశేషులు దత్తాత్రేయ శర్మ గారు 89వ జయంతి సందర్భంగా మరి ఈరోజు అడపారావుల స్కూల్లో 2011 నుంచి 2026 వరకు అంటే 15 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా కూడా వారు సంపాదించిన దాంట్లో ఒక పావల మరి లేని వారికి అది కూడా చదువు చెప్పించే విధంగా కూడా పుస్తకాలు కానివ్వండి, అదేవిధంగా రబ్బర్లు కానివ్వండి, పలకలు కానివ్వండి, పెన్సిళ్ళు కానివ్వండి, అన్ని రకాలుగా కూడా వారికి ప్రతి సంవత్సరం కూడా ఈ లేని వారికి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి బాయికానికి స్కూల్ పిల్లలు కానివ్వండి, అడపారావుల స్కూల్ పిల్లలు కానివ్వండి, అదేవిధంగా స్కూల్ అదేవిధంగా 4 స్కూల్లో పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఎందుకంటే ఆయన ఒక చరిత్ర కలిగిన వ్యక్తి మా గురువుగారు దత్తాత్రేయ శర్మ గారు. ఎందుకంటే తెల్లవారుజామున 4ంటికి అమ్మవారి చరిత్రని చెప్పగలుగుతూ 4ంటికి తెల్లవారుజామున గుళ్ళో చెప్పేవారు. ఆయన తెల్లవారు 4ంటికి మొదలు పెట్టారంటే 4 అయిందని అర్థం. రెండోది 4 అయిందంటే దత్తాత్రేయ శర్మ గారు ఇక వారు అమ్మవారి చరిత్రను చెప్తారు అనేది ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే మల్లికార్జునపేట జనం కానివ్వండి, వంటోని బ్రాహ్మణ విద్య జనం కానివ్వండి, వంటోని వారు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉండేవారు. అంత బాగుండే. ఎందుకంటే అమ్మవారి చరిత్ర, ఎందుకంటే అమ్మవారు అంటే మనందరికీ ఇష్టం, కానీ అమ్మవారికి మాత్రం దత్తాత్రేయ శర్మ గారు అంటే ఇష్టం అనే ఈ సందర్భం కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆయన సమాజాన్ని ఉద్ధరించే విధంగా కూడా అందరూ కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా కూడా మరి బ్రతకాలి. ఆ బ్రతుకులోనే అర్థం పరమార్థం ఉంది. అమ్మవారు ఆశీస్సులు మీ అందు ఉంటాయని తెలియపరిచిన మహా వ్యక్తి దత్తాత్రేయ శర్మ గారు. మరి ఈరోజు వారి పిల్లలు లక్ష్మీ నాగవల్లి గారు, అన్నపూర్ణ గారు, అదేవిధంగా ఆయనకి 6 పిల్లలు, ఒక మగపిల్లవారు, 5 ఆడపిల్లలు. వారందరూ కూడా సంపాదించిన పావలా కానివ్వండి, 1000 రూపాయలు కానివ్వండి, 2000 కానివ్వండి, అందులో ఒక పావలా తీసి నాన్నగారు జయంతి రోజు మరి చెయ్యాలనే ఆ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా మరి ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం. ఇవాళ చదువు గురించి తెలియదు ఏం కాదు. ఇదివరకు పిచ్చి రోజుల్లో చదువు లేకుండా బతికారు తప్ప ఇవాళ సమాజంలో శుభ్రంగా బతకాలి అంటే చదువు ఉండాలా, చదువుతో పాటు సంస్కారం ఉండాలి. ఇది ఖచ్చితంగా ఉంటేనే సమాజంలో మనం సమాజానికి మేలు చేయగలుగుతాం. అదేవిధంగా కూడా మనం ఎందుకంటే కొంతమందిని మనం చూడాలా. అబ్దుల్ కలాం గారు పేపర్ బాయ్ అంటే రాష్ట్రపతి అయ్యాడు. చదువే నా పెట్టుబడి అన్నాడు. అదేవిధంగా కూడా మనందరం కూడా చదువుకోవాలా. అందరూ చదువుకొని ఇప్పుడు చదువు లేని వారు వయోజన ఇచ్చిన కూడా మనం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ
మరి మరొక్కసారి మా గురుగారు దత్తాత్రేయ గారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. ఆలోచన ప్రకారం వారి అమ్మాయిలు ఈరోజు ఈ మున్సిపల్ కార్పొరేషన్ స్కూలు ప్రాథమిక విద్యార్థులు దాదాపు చిన్న పిల్లలు 1, 2, 3 క్లాసెస్ చదువుకునే వాళ్ళు వీళ్ళందరికీ కూడా పుస్తకాలు ఏర్పాటు చేసి 4 స్కూల్స్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్కి ఈ రకంగా ఆయన మనస్సుని శాంతిపరిచేటట్లుగా వారు చేస్తున్నటువంటి ఈ విద్యాదానం చాలా సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆర్థికంగా వెనుకబడినటువంటి పిల్లలు ఉన్నారు, కొంచెం ఆర్థికంగా మంచి వీళ్ళు కూడా ఉన్నారు, మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ వాళ్ళు కూడా ఉండి చదువుకుంటున్నటువంటి ఈ ఎలిమెంటరీ సెక్షన్ పిల్లలకి మంచి పుస్తకాలు అందజేస్తూ వారికి స్వీట్స్ మరి ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మరి ఆయన మనోభావాలని ఒక తడవ మనన చేసుకుంటూ ఈ కార్యక్రమం చక్కగా జరపాలనేటటువంటి వారి అమ్మాయిల ఉద్దేశానికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ఇలాగే కొనసాగించి రాబోయే తరానికి ఈ పిల్లలకి ఉత్సాహం, చదువుకునే ఉత్సాహం, మన స్కూల్లో ఇంత బాగా జరుగుతుందా అని మేము చదువుకునేటప్పుడు కూడా ఎవరన్నా వచ్చి ఇలాంటి ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు మాకెంతో ఆనందంగా ఉండేది. అలాంటి సన్నివేశం మళ్ళీ ఇక్కడ చూస్తున్నప్పుడు కూడా మాకు మంచి ఇది తోస్తూ ఉన్నది. ఇలాగే మీరు ప్రతి సంవత్సరం చేసి ఈ పిల్లల్ని ఉత్సాహపరచవలసిందిగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. డోగిపర్తి శంకర్రావు. మా నాన్నగారు భాస్కర వెంకట దత్తాత్రేయ శర్మ గారు 89వ జయంతి ఉత్సవాలు ఈ అడపారాముల స్కూల్లో మేము 15 సంవత్సరాలు బట్టి చేయటం మాకు చాలా ఆనందదాయకమైన విషయం. ఇది ఇక్కడ చూస్తుంటే కార్పొరేట్ వాతావరణం ఈ సంవత్సరం ఇంతమంది పిల్లల్ని చూస్తే చదువు అనేది ఎంత అవసరం విద్యార్థికి అని మా నాన్నగారు చెప్పిన విషయాన్ని మేము ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ అదే బాటలో నడవాలని, విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిల్స్ వాళ్ళకి అవసరమైన పుస్తకం అంటే ఏంటంటే తెరిచిన జీవితం, ఆ జీవితంలో మనకి ఇష్టంగా అంటే మనకి ప్రకృతికి కానీ నేచర్కి కానీ ఉపయోగపడింది జీవితంలో ఏంటి అనేది మనం రాసుకోవచ్చు. అందులో మా నాన్నగారు, నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా మీడియా దానిలో, కిరీటం లేని మహారాజు ఎవరంటే మా నాన్నగారు, మా అమ్మగారు. మా అన్నయ్య నాకు ఆ వజ్రాయుధం లాంటి వాళ్ళు, వాళ్ళ వెనకాలండి నడిపించడం వల్ల మేము ఈ సేవ అనేది చేయగలుగుతున్నాము. వాళ్ళు ఎల్లప్పుడూ వారి ఆశీస్సులు మాకు ఉండాలని మీడియా ముఖంగా మళ్ళీ తెలియజేసుకుంటూ అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సెలవు. నా పేరు ప్రియాంక. నేను అడపారాములు నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలిగా ఉన్నాను. శ్రీ మంచం భాస్కర వెంకట దత్తాత్రేయ శర్మ గారి 89వ జయంతిని పురస్కరించుకొని గత 15 సంవత్సరాలుగా ఆనవాయితీగా శ్రీ అడపారాములు ప్రాథమిక పాఠశాల మల్లికార్జునపేటలో శ్రీ మంచం అన్నపూర్ణ గారు, లక్ష్మీ నాగవల్లి గారు పేద విద్యార్థులను ఉద్దేశించి పుస్తకాలు, స్టేషనరీ, మిఠాయిలు ఇస్తూ ఉంటారండి. వారికి సర్వదా మేము కృతజ్ఞులం. వారెప్పుడూ కూడా ఈ పాఠశాలను ప్రేమిస్తూ మాతో పాటుగా ఇంకొక 3 నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలకు కూడా మా పాఠశాల వేదికగా అన్నింటినీ అందిస్తూ ఉంటారు. కాబట్టి మా ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అలాగే బోధనేతర సిబ్బంది తరపున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి 52వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఉమ్మడి వెంకటేశ్వరరావు గారికి, శారదా సమితి అధ్యక్షులు శ్రీ డోకిపర్తి శంకర్రావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.